హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తయారు చేయబోయే టాయ్ పేరు గ్లైడర్ ఎయిర్ క్రాఫ్ట్. గ్లైడర్ ఎయిర్ క్రాఫ్ట్ రెడీ చేయడానికి కావలసిన థింగ్స్: స్కేల్, A4 సైజ్ పేపర్, సిజర్స్ అండ్ పెన్ ఆర్ పెన్సిల్. సో A4 సైజ్ పేపర్ని తీసుకొని నేను ఆల్రెడీ చెప్పాను కదా, A4 సైజ్ పేపర్ 20 x 30 సెంటీమీటర్స్లో ఉంటుంది. సో 20 సెంటీమీటర్స్ ఉన్న సైడ్ మనం 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే 8 ఈక్వల్ పార్ట్స్ అంటే మనకి 2.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో 2.5, 2.5, 2.5, 5, 7.5 అండ్ 10 అలా మీరు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని లెఫ్ట్ సైడ్ మార్క్ చేస్తున్నారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ కూడా మార్క్ చేసుకోండి. సో 2.5, దెన్ 5, 7.5, 10. సో 5 ఈక్వల్గా మార్క్ చేసుకున్నారు కదా. మార్క్ చేసుకున్న తర్వాత దెన్ ఫైనలీ 12.5 అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలి. లెఫ్ట్ సైడ్ మార్క్ చేసుకున్న దాన్ని రైట్ సైడ్ మార్క్ చేసుకున్న దాన్ని మనం జాయిన్ చేయాలి. అలాగే 5 మార్క్స్ని మనం 5 ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలండి. ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి. సెకండ్ లైన్ డ్రా చేశాను, ఇప్పుడు థర్డ్ లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ప్రాపర్గా డ్రా చేసుకోండి. ఫోర్త్ లైన్ వరకు సరిపోతుంది. సో నేను పింక్ కలర్ తీసుకున్నాను, కలర్ బాగుంటుందని. సో మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మీ దగ్గర అవైలబిలిటీని బట్టి మీరు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ మీరు ప్యారలల్ లైన్ డ్రా చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు మనం ఫోల్డ్ చేయాలి. స్ట్రిప్ 1ని సెకండ్ స్ట్రిప్ మీదకి ఫోల్డ్ చేయాలి. సో లైన్ మీద కరెక్ట్గా ఫోల్డ్ అయ్యేలాగా చూసుకోండి. లైన్ వరకు ఫోల్డింగ్ ప్రాపర్గా ఫోల్డ్ అయ్యేలా చూసుకోండి స్ట్రిప్ 2 మీదకి. అలాగే నెక్స్ట్ 1 and 2 థర్డ్ స్ట్రిప్ మీదకి ఫోల్డ్ చేయండి. అలాగే నెక్స్ట్ థర్డ్ స్ట్రిప్ నుండి ఫోర్త్ స్ట్రిప్ మీదకి ఫోల్డ్ చేయండి. సో ఇంకొక స్ట్రిప్ కూడా ఫోల్డ్ చేసేయండి. హాఫ్ తర్వాత 12.5 సెంటీమీటర్స్ వరకు ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లెంత్ ఉన్న సైడు, దట్ మీన్స్ హారిజాంటల్ సైడు మనం హాఫ్కి ఫోల్డ్ చేయాలి. చూడండి, హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నా నేను. హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మెజర్ చేసుకుంటే ఇటు సైడ్ రైట్ సైడ్ 10 సెంటీమీటర్స్ ఉంది. 10 సెంటీమీటర్స్ని ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నాను. ఈక్వల్ పార్ట్స్గా చేయాలంటే ఇప్పుడు 3.3 సెంటీమీటర్స్, 3.3 ఆర్ 3.4 అలా నేను ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. చూడండి, సో ఇది మెజర్ చేస్తే 15 సెంటీమీటర్స్ ఉంది. 15 సెంటీమీటర్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. 3.8, దెన్ 3.8 అలా 4 ఈక్వల్ పార్ట్స్. నేను ఇక్కడ కాలమ్స్ అండ్ రోస్, హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ డ్రా చేస్తున్నాను. సో మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఆ మార్క్ని సరిగా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. సో మార్క్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, బట్ మీరు కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే గ్లైడర్ ప్రాపర్గా ఫ్లై అవుతుంది ఎయిర్లోకి. సో ఇటు సైడ్ కూడా నేను డ్రా చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ డ్రా చేసిన తర్వాత ఓపెన్ ఎడ్జ్ ఉన్న సైడ్, అంటే మనం ఫోల్డ్ చేసిన సైడ్ కాకుండా ఫోల్డ్ చేయని సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ నేను టూ సెక్టార్స్ని, దట్ మీన్స్ 2 స్క్వేర్స్ని కట్ చేసి రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ స్మాల్ వింగ్స్ రెడీ చేయబోతున్నాను. దీని తర్వాత ఫస్ట్ దీన్ని 2 సెక్టార్స్ కట్ చేసి రిమూవ్ చేసిన తర్వాత నేను స్మాల్ వింగ్స్ రెడీ చేస్తున్నాను. 1 స్క్వేర్ని కట్ చేస్తున్నాను. చూడండి, 1 స్క్వేర్ని కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాను అండ్ బ్యాక్ సైడ్ 1 కూడా ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. స్మాల్ వింగ్స్ రెడీ అయిపోయాయి. అలాగే ఇప్పుడు నేను బిగ్ వింగ్స్ రెడీ చేయబోతున్నాను. స్మాల్ వింగ్స్ రెడీ అయ్యాక బిగ్ వింగ్స్. సో గ్లైడర్కి బిగ్ వింగ్స్ ఉంటాయి
అండ్ స్మాల్ వింగ్స్ కూడా ఉంటాయి కదా. సో నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏరోప్లేన్కి అండ్ గ్లైడర్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఏరోప్లేన్కి ఇంజిన్ ఉంటుంది, గ్లైడర్కి ఇంజిన్ ఉండదు, అంతే డిఫరెన్స్. సో నేను ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బిగ్ వింగ్స్ రెడీ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు ఎయిర్లోకి ఎలా ఫ్లై చేయాలంటే, ఎయిర్లోకి మనం ఎలా ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ యూస్ చేసి మనం ఎయిర్లోకి వేస్తే ప్రాపర్గా ఎయిర్లోకి ఫ్లై అవుతుంది. చూడండి, ఇలా హోల్డ్ చేయాలి. గ్లైడర్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇలా హోల్డ్ చేయాలి. ఆల్మోస్ట్ గ్లైడర్ ఎయిర్ క్రాఫ్ట్ రెడీ అయిపోయింది కదా. సో ఎయిర్లోకి ఎలా చూడండి ఎలా చేస్తున్నాను. కుహు ఈజ్ ఎంజాయ్.